వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరోసారి తన ఆవేదనను బయటపెట్టారు. నియోజకవర్గ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో తనను ఎన్నుకుంటే ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్న శంకర్ రెడ్డి పెత్తనం చూస్తుంటే ఏమి చేయాలో అర్థం కాకుండా ఉందన్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. మట్టి తవ్వకాలు, గ్రావెల్ అక్రమ రవాణా, మరెన్నో అక్రమాలు నా నియోజకవర్గంలో జరుగుతున్నాయని, వీటిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ విషయంలో నియోజకవర్గంలోని అధికారులు అంతా కూడా నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్న శంకర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తానంటున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. వీళ్ళు కొట్టడం ఈ విధంగా 2 సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మీకు కూడా ఇస్తాను కాపీలు. ఇది మన స్పీకర్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. సత్యవేడు ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ను ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని కలెక్టర్కి పంపించాడు. ఇమీడియట్గా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి 15వ తేదీ లోపల అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పాము, ఎస్పీ గారికి కూడా చెప్పాము. ఏంటండి మీరు ప్రోటోకాల్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది పోస్ట్ ఏమి, మీరు చేసేది ఏంది? నాయుడు కూడా జరగకూడదు. ఎంపీడీలు పోయి ఎంపీడీలు ఇలా నిలుచుకుంటారు. ఇది చూడండి, ఇదండి ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి దగ్గర ఉండారో ఒకసారి చూసుకోండి. ఇది ఎక్కడైనా జరిగిందా? కాన్స్టిట్యున్సీలో ఇసుక పోతున్నది, మట్టి పోతుంది, గ్రావెల్ పోతుంది. ఎవరు ఇచ్చారబ్బా? ఒక ఎంఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే మైన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అది ఎంత తీసుకోవాలా, ఎన్ని రోజులు పర్మిట్ మీకు అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎలా పోతున్నారు తమిళనాడుకి. నేను మొదటి నుంచి కూడా దాన్ని ఖండించిన దానికి నన్ను ఇబ్బంది పెట్టారు. దాన్ని ఖండించడానికి పెత్తందారి వ్యవస్థ ఉండకూడదని ఉద్దేశంతోనే మేము రాజకీయంగా ఎదగడానికి నేను ఉద్యమించి వచ్చాను కాబట్టి, సంఘాలు పెట్టుకొని వచ్చాను కాబట్టి, ప్రజలు సేవ చేసి వచ్చాను. నేనేమైనా కాంట్రాక్ట్ పని చేస్తానా? ఇసుక తోలుతామా, మట్టి తోలుతామా, గ్రావెల్ తోలుతామా? నేను లేదు, మా బంధువులు కానీ మా అల్లులు కానీ ఎవరైనా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.